బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. రైట్, అసలు ఇంతకీ పీసీసీ ఏమంటోంది ఒకసారి చూద్దాం. కొండా సురేఖ అంశము డిసిప్లినరీ కమిటీ పరిపూర్ణంగా పరిశీలిస్తా ఉంది. ఇదివరకే ప్రిలిమినరీ రిపోర్ట్ ఏఐసిసికి మాకు పంపినారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసిసి పెద్దలు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. ఒక్కటే స్టేట్మెంట్, ఇది ఏఐసిసి చూసుకుంటుంది, క్రమశిక్షణ కమిటీ దీని బాధ్యతలు అప్పగించాలని చెప్పి మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ వచ్చారు. ఏఐసిసి ఢిల్లీకి పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తారా, లేకపోతే కొండా సురేఖను ఒప్పించి క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే కొండా సురేఖను ఒప్పించి కూతురు చేత క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే కొండా సురేఖను ఒప్పించి ఇక్కడేదో జరిగింది ఇక్కడ తాపేయండి, ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి ఇష్యూస్ ఏం పెట్టుకోకని చెప్పే ప్రయత్నం చేస్తారా? అసలు ఏం చెప్పే అవకాశం ఉంది, ఏం జరిగే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ ఉంది, ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత స్తబ్దు వాతావరణం కనిపిస్తుంది? బట్ రిమెంబర్, వేడి మాత్రం కంటిన్యూ అవుతోంది. అప్డేట్స్ అందించేందుకు గాంధీ భవన్ నుంచి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఎటువంటి చర్చ జరుగుతుంది, ఏం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది, బట్ డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏసీసీ యాక్షన్లోకి దిగుతుంది, యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పి మహేష్ కుమార్ కూడా చెప్పుకొచ్చారు. కొండా సురేఖ మీద కూడా కొండా ఫ్యామిలీకి సంబంధించిన అనుచిత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి మీద చేసినటువంటి వాటి మీద కొంత ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చినప్పటికీ కూడా ఏఐసిసికి రిపోర్ట్ అందించారు. క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ వెళ్ళింది కాబట్టి రిపోర్టు ప్రకారమే కూడా చర్యలు ఉంటాయని ఇప్పటికే కూడా పేర్కొన్నప్పటికీ మరి కొండా మీద, ఎందుకంటే రిపోర్ట్ తయారైనప్పుడు కొండా మీద క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆచితూచి కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కొండకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అటు క్రమశిక్షణ కమిటీ చాలా సీరియస్ అయింది. పీసీసీ సైతం కూడా ఈ మాటలు సరికాదు, పార్టీని ధిక్కరించి ఎవరిపైన మాట్లాడినా పార్టీకి సంబంధించి కూడా అటు పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా, పార్టీకి నష్టం చేకూరే విధంగా చర్యలు ఉంటాయి. అది క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని చెప్పి కూడా అటు పీసీసీ కానివ్వండి, ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు. మరొక పక్క కాంగ్రెస్ నేతలందరూ కూడా మరొక పక్క చర్యలు తీసుకుంటేనే ఇంకొకరు కూడా భయపడతారని చెప్తున్నటువంటి ఈ పరిస్థితిలో మరి ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే వచ్చింది. దానికి సంబంధించినటువంటి పీసీసీకి ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ ఇచ్చింది. అందులో కొండ మీద వేటు వేయాల్సిందే అని చెప్పి కూడా చాలా క్లియర్ కట్ గా ఉన్నట్టు కూడా కొంత పేర్కొంటున్నప్పటికీ, మరోవైపు ముఖ్యమంత్రికి సంబంధించిన అంశంలో సైతం కూడా అక్కడ అభ్యర్థిని ప్రకటించడం ఏదైతుందో అభ్యర్థిని ప్రకటించడం పట్ల కూడా కొండా సురేఖ ఫ్యామిలీ కూడా కొంత ఆగ్రహం తెప్పించిందన్న విషయం పట్ల కూడా అటు కొండా ఫ్యామిలీ కూడా అటు ఏఐసిసి దృష్టికి కానివ్వండి, అటు అగ్రనేతల దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మిగతా నేతలందరూ సైతం కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి నిన్న భేటీ అయినటువంటి నేతలు కానీ, పిసిసి మాట్లాడినటువంటి విధానం కానీ, మొన్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడినటువంటి తీరు కానీ, వీటన్నిటిని చూస్తే మాత్రం కొంత వేటు వేయాల్సిందే పార్టీకి లైన్ దాటితే అన్న మాటలు ఏదైతుందో ఖచ్చితంగా కూడా కొంత చర్యలు తీసుకుంటారు. మరి ఆ చర్యలు ఏంటి? మంత్రి పదవి నుంచి బర్తరాఫ్ చేస్తారా కొండా సురేఖ? అనేకమైనటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. మంత్రి పదవి వీకేస్తే కొండా సురేఖ కుటుంబం సైతం ఇంకా ఎక్కుపెట్టి ముఖ్యమంత్రి కుటుంబం మీద, కాంగ్రెస్ మీద కొంత ఫ్రీగా మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు పూర్తి స్థాయిలో బాధ్యత ఉన్నది కాబట్టి అటువంటి పరిశీలన కూడా ఏఐసిసి పెద్దలు కానివ్వండి, ఇటు పీసీసీ కానీ కొంత చేసే క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ కు కూడా కొంత ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు మాత్రం కొండ మీద చర్యలు తీసుకుంటే మాత్రం మరొకరు కూడా ఇదే విధంగా, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మిగతా నేతలు కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి అన్నిటికీ కూడా చెక్కు పెట్టాలంటే కూడా కష్టంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు ఇంకా ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడతారన్న చర్చ కూడా మొదలైంది. కాబట్టి సచిన్ మరి కొండా మీద మెజారిటీ నేతలు, ఎందుకంటే చాలా మంది బయటికి రాకపోయినప్పటికీ కొండా వ్యాఖ్యలను పర్సనల్ గా ముఖ్యమంత్రి కుటుంబం మాట్లాడినటువంటి మాటలు ఖండిస్తున్నారు. కొంతమంది ముఖ్యమంత్రి కుటుంబం మీద ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి బాహాటంగా చెప్పకపోయినా లోపల పార్టీ నేతలకు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి వేటు అనేది ఏంటి, బర్తరఫా ఏంటి అన్నది కూడా ముఖ్యమంత్రి ఆల్రెడీ విదేశాల నుంచి తిరిగి వచ్చాక తీసుకుంటారన్నారు. కానీ ముఖ్యమంత్రి ఈజీగా స్కిప్ అయ్యారు కాబట్టి రాజకీయంగా కూడా తను ముఖ్యమంత్రి కొంచెం స్కిప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ రోజు లేదా రేపట్లో కూడా కొండ మీద క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పకు. మరొక పక్క తన మంత్రివర్గానికి సంబంధించి, తన పోర్టుఫోలియోకి సంబంధించిన అంశంలో కొండా సురేఖ నిన్న మరి రివ్యూలో పాల్గొంది. ఈరోజు వన మహోత్సవం ఉంది. మరి వన మహోత్సవంలో అటు మంత్రి ఎక్కడైనా పాల్గొంటారా? ఎందుకంటే రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నప్పుడు జూమ్ లో పాల్గొన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి సచివాలయానికి వస్తారు, మంత్రులు సచివాలయానికి వస్తారు కాబట్టి అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇదే మాట్లాడుకుంటారు కాబట్టి దానికి సంబంధించి కూడా మరి కొండ జూమ్ లో కూడా మీటింగ్ అటెండ్ అయింది. కాబట్టి మరి ఏ విధంగా ముందుకెళ్తారు? ఈరోజు వన మహోత్సవం ఎక్కడైనా పాల్గొంటారా, మళ్ళీ అధికారులు ఏదైనా దిశానిర్దేశం చేస్తారా అని జరుగుతుంటే నిన్న కొంతమంది ఎఫ్ఆర్ఓలను మంత్రికి తెలియకుండానే కొంతమంది ఎఫ్ఆర్ఓలను సైతం కూడా కొంతమందిని కూడా బదిలీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున పుకార్లు జరుగుతున్నాయి. దాంతో కొండ అవుట్ అన్నదానికి, కొండపై వేటు అన్నదానికి కూడా కొంత బలం చేకూరేలు కూడా చర్యలు ఉన్నాయంటూ కూడా మరి పార్టీలో
చర్చ అయితే కొనసాగుతుంది. ప్రభుత్వానికి ఇక పేరు ప్రభుత్వానికి గతంలో వచ్చినటువంటి కొండ సురేఖ వల్ల వచ్చినటువంటి తలవంపులు వీటన్నిటి చూస్తే మాత్రం ఖచ్చితంగా కూడా భక్తరాపన్న చర్యలను తీసుకోవాల్సిందే పట్టుబడుతున్నారు. కాబట్టి మరి ఏ విధంగా ముఖ్యమంత్రి ఏఐసిసి పిసిసి నివేదిక మరి ముందుకెళ్తుంది అన్నది కూడా వేచి చూడాలి. సచిన్.